మేడం నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి జోగి రమేష్ గారి వాదన ఒకలా ఉంది. కోడలు మేఘన గారి వాదన మరొకలాగా ఉంది. అత్తగారు శకుంతల గారి పైన కూడా తీవ్ర ఆరోపణలే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగానే వాళ్ళ అబ్బాయికి ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఒక టైంలో ఒక జనరేషన్ టైంలో ఇవన్నీ తక్కువగాను ఎవరికి చెప్పకూడదు అలా చూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎవరికి వాళ్ళే పబ్లిక్‌గా మేము ఇది అని బయటకొచ్చి చెప్పుకుంటున్నారు. మనం ఎవరు దాన్ని ఏమి అనట్లేదు కూడా. అఫ్‌కోర్స్ సెలబ్రిటీస్ ఇంకా అక్కడ ఉంటారనుకోండి, పరువు బాగోదేమో అన్నట్టు. బట్ ఏదేమైనా ఒకవేళ అది నిజమైతే కనుక అన్నీ తెలిసి ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడం అయితే చేయడం అయితే తప్పు అనేది ఒక వర్షన్ ఉంది. ఇప్పుడు ఆమె బయటకొచ్చి కన్నీటి పర్యంతం అవుతూ ఆమె మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఈ కేసు మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క ఆ పెళ్ళి జోగి రమేష్ తన కొడుక్కి ఆ ప్రాబ్లం ఉందని తెలియకపోవచ్చు, అయి ఉండొచ్చు, తెలియాలని కూడా లేదు. బహుశా రాజీవ్కి దానికి సంబంధించిన ఏవో అనుమానాలు, అతనిపైన అతనికి ఒక కాన్ఫిడెన్స్ లేకపోవటము అనేది అతనికి ఉండి నాకొద్దు ఈ పెళ్ళి అని చెప్పాడు. అసలు ఈ ఈ ఈ సంబంధం సంగతి ఏంటో పక్కన పెట్టి ఆ పిల్లవాడిని అసలు ఏంటి, నీకు ఎందుకు పెళ్ళొద్దు, నువ్వెందుకు చేసుకోవాలనుకోవట్లేదు, ఈ అమ్మాయి నచ్చలేదా, ఇంకా ఏ అమ్మాయి నచ్చదా, ఏంటి నీ నీ ప్రాబ్లం ఏంటి అని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుని ఇవాళ ఏ సమస్యకైనా మందులు ఉన్నాయి. కానీ మేడం ఆ అబ్బాయి చెప్పాడు కదా, అదే వద్దు వద్దు అంటే బలవంతంగా. అదే నేను అంటున్నా, అదే నేను అనేది. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ అబ్బాయితో మాట్లాడి నిజంగా ఆ ప్రాబ్లం ఉంది, ఆ పిల్లోడే భయపడుతున్నాడా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా ఏంటి అన్నప్పుడు దానికి వాళ్ళు చాలా డాక్టర్స్ ఉన్నారు, సెక్సాలజిస్టులు ఉన్నారు, థెరపీస్ ఉన్నాయి. అలాంటివి ఏమైనా చేసిన తర్వాత అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే బాగుండేది. సరే మొండిగా మూర్ఖంగా పోని మనకున్నంత తెలివి ఆయనకి లేదనుకుందాం పోని, కానీ ఒక గ్రేస్ మార్క్ ఆయనకి ఇవ్వగలిగేది ఏంటి అంటే నిజంగా కొడుకుకి ఇంత ప్రాబ్లం ఉంది అని ఆయనకి తెలియకపోయే అవకాశం ఉంది. కానీ పెళ్ళి తరువాత ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి? ఇక్కడ పాయింట్ అది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, వాడి పిచ్చి ముదరాలి అంటే పెళ్లి చేయాలి అంటారు. ఒక్కొక్కసారి నాకు ఆ మాట వింటేనే కోపం వస్తుంది. అవును కదా మేడం, బాగుపడాలి అని అంటే అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు వాడు కుదురు పడాలని అంటే పెళ్లి చేయాలంట. అంటే ఇప్పుడు బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళకి ఒక బాధ్యత. ఇప్పుడు ఇప్పుడు నువ్వు టైంకి ఇంటికి ఎందుకు రావురా అన్నారు అనుకోండి ఒక కొడుకుతోటి, ఆ ఇంటికి వచ్చి ఏం చేయాలి అన్నాడు అనుకోండి, అట్లా ఇప్పుడు అలాంటివన్నీ మన కుటుంబాల్లో జరిగినవే. అలా పెళ్లి చేస్తే బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వరస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఇక్కడ ఏంటి అంటే ఏదో ఒకటి జరిగిపోయిందండి, ఇక జరిగిపోయాక మనము వెనక్కి తీసుకురాలేంగా. ఇప్పుడు మనమేమి ఆదిత్య 369 లాగా ముందుకెళ్ళినట్టు వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు కదా. అలాంటప్పుడు మనం చేయగలిగింది ఏంటి, సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం. ఇప్పుడు అమ్మాయి ప్రాబ్లం చెప్తుంది, మీ అబ్బాయితోటి నాకు ప్రాబ్లంగా ఉంది అని చెప్తుంది. చెప్పినప్పుడు తల్లిదండ్రులుగా వీళ్ళు చేయాల్సింది ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమన్నది, శకుంతల నువ్వు ఇంకా కట్నం పట్టడం అబ్బాయికి ఫీలింగ్స్ వస్తాయి అని చెప్తుంది. మరి చేయటం తప్పు మాట కదా. పోనీ ఆమె అనలేదు అంటానికి లేదు, ఎందుకంటే ఒక ఆడియో కాల్లో నీకైతే మేము అంత అన్ని లక్షల బంగారం పెట్టాము, మరి నువ్వేంటి మా అబ్బాయికి పెట్టలేదు, మా అబ్బాయికి ఆషాఢ మాసం తర్వాత నగలు పెట్టలేదు, ఫార్చ్యూనర్ కార్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు అని ఆవిడ అనింది. అన్న ఆడియో అయితే బయటకు వచ్చింది. ఓ పక్కన అమ్మాయి మీ అబ్బాయితో నేను సుఖంగా సంతోషంగా లేను అని ఓ పక్కన అమ్మాయి చెప్తుంటే రామాయణంలో పిడకల వేటలాగా అవి తీసుకురా ఇవి తీసుకురా మా అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? సరే అది అయిపోయింది. మతం విషయంలో అబద్ధం చెప్పారు, సరే అబద్ధం చెప్పారు, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పూజలు అమ్మాయిని చేసుకోనివ్వు, అమ్మాయి పూజలు అమ్మాయిని చేసుకోనివ్వు, మీ ప్రార్థనలేవో మీరు చేసుకోండి.
కానీ ఏమైనా చిన్న చిన్న ఇల్లు లాంటి మళ్ళాగా కాదు కదా, 3 అంతస్తులు ఇల్లు, ఎవరు ఏ మూల చేసుకున్నా ఎక్కడున్నా ఏవో చేసుకోవచ్చు. అక్కడ పైన ప్రార్థనలు చేసుకోవచ్చు, కింద పూజలు చేసుకోవచ్చు. ఎవడు కాదంటాడు? లేదు అనుకుంటే పైన ప్రార్థనలు పూజలు చేసుకుంటారు, కింద ప్రార్థనలు చేసుకుంటారు. ఏమవుతుంది? అయితే వీళ్ళ యాటిట్యూడు, మేము మగపెళ్ళి వాళ్ళం, మేము రవిడీలిమి, మేము జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, మా కోర్టులు కేసులు కొత్త కాదు. ఇవి ఆ అమ్మాయితో ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని భయపెట్టిన మాటలు ఇవన్నీ. వాళ్ళు ఇవన్నీ చేయకూడదుగా. ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు నువ్వు తెలియకే చేసావు అనుకుందాం, అక్కడ క్షమించేయచ్చు నిన్ను. కానీ తెలిసిన తర్వాత నువ్వేం చేసావు అనేది పాయింట్ ఇక్కడ. అయితే ఇవన్నీ ఇలా ఉండగా ఇన్ని వీడియోలు ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత, ముందైతే బయటకు వచ్చి మాట్లాడితే బెయిల్ ఎక్కడ రాదో అని చెప్పి వాళ్ళకి బెయిల్ మంజూరు అయిన తర్వాత జోగి రమేష్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు. అది అతను చేసిన పెద్ద మిస్టేక్. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఉండాల్సింది కాదు. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, వీళ్ళని కలిసింది, వాళ్ళని కలిసింది. సరే కలిసింది తర్వాత, ముందు నీ ఇంట్లో ఆ ప్రాబ్లం ఉందా లేదా అది చెప్పు. ప్రాబ్లం లేకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిందా? వాళ్ళందరూ రెచ్చగొట్టి నీ ఇంటికి పంపించారా? సరే అమ్మాయి ఏం అడుగుతుందంటే, సరే ఈయన ప్రెస్ మీట్ అంతా చూసాము, గోరు ముద్దలు తినిపించాము, సొంత కూతురును చూసుకున్నట్టు చూసుకున్నాము, అది ఇది ఓ 100 చెప్పాడు ఆయన. సరే అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? సరే నేను వసంత కృష్ణప్రసాద్ గారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నారు, బాగుంది. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అనుకుంటే ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిశాను. ఏ రోజైతే వీళ్ళు కేసు పెట్టాలి అనుకుంటున్నారో అప్పుడు సజ్జల గారు పిలిచి, అమ్మ ఆడపిల్లవి, ఈ కేసులు ఇవి అంటే సంవత్సరాలు పడతాయి, ఎందుకు మీరు రాజీ పడిపోండి, అది మంచిది, ఇద్దరికీ మంచిది అని చెప్పి మరి ఆయన చెప్పినప్పుడు ఏమేమి చెయ్యాలి, రేపు నుంచి ఏం చెయ్యాలి అనే దానికి, అంటే లీగల్ ఫైట్ ఎట్లా, ఫైనాన్షియల్ ఇది ఎట్లా అని ఆలోచించుకున్నప్పుడు, లీగల్గా వద్దు అనుకున్నప్పుడు, అంటే లీగల్గా వద్దు అనుకుంటే పోలీస్ స్టేషన్లో కేసులు వద్దు అనుకున్నారు, కానీ మ్యూచువల్ డివోర్స్ ఇచ్చుకోవచ్చు కదా. దానికి సంబంధించి నిర్ణయాలు జరిగిపోయినాయి. ఈ అమ్మాయికి ఏమేమి ఇవ్వాలో, రిటర్న్ ఏమేమి చెయ్యాలో అది కూడా నిర్ణయం అయిపోయింది. ఆ పంచాయతీని లో తీసుకున్న నిర్ణయాల్ని అమలుపరచడానికి జోగి రమేష్ కాలయాపన చేశాడు. అక్కడ వచ్చింది అసలు. లేకపోతే ఇవన్నీ బయటికే వచ్చాయి కాదు అసలు. వాళ్ళని మీరేం చేస్తారో చేసుకోండి, మాకు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు, ఇవన్నీ మాట్లాడారు కదా. మాట్లాడేసరికి ఆ అమ్మాయి, నేను వసంత కృష్ణప్రసాద్ గారి ఆఫీస్కి వెళ్ళారని మాట్లాడుతున్నారే, మరి ఇవన్నీ ఎందుకు చెప్పరు అని అడుగుతుంది. ఏం చెప్తారు సమాధానం? అసలు నాకు గోరుముద్దలు తినిపిస్తే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను? పైగా మా అత్తగారికి, అమ్మ నా సంసారమే బాగలేదని చెప్తే, మా వాడికి ఫీలింగ్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే, నువ్వు పట్టుకురావాల్సినవన్నీ పట్టుకొస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఆ అబ్బాయి మటుకు ఒక ఆత్మవిశ్వాసం లేని, ఆత్మగౌరవం లేని మనిషిగా పెంచారు అబ్బాయిని. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడాలంటే సాహసిస్తారండి అట్లా మాట్లాడటానికి. ఆయన శారీరక రోగి, మానసిక రోగి. వీడంతా, వీడి వయసు ఎంత? ఈ పిల్లాడు వాళ్ళ నాన్న స్క్రిప్ట్ ఇస్తే చదివేయటమేనా? ఈ రోజుల్లో రాజకీయాలు అలా మాట్లాడితేనే హైప్ వస్తుంది అని ఒకటి ఉంది రండి. అలా మాట్లాడితేనే రాజకీయాల్లో మనగలం. అదే రాజకీయ సిద్ధాంతాలు నీ వయసు అలా అంటే ఈ పార్టీలోనూ ఉన్నారు, ఆ పార్టీలోనూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద ఆయన్ని వయసు రీత్యా అయినా సరే అని ఏం చేసినది పక్కన పెట్టండి. అవును, క్వశ్చన్ చేయడం కూడా మర్యాదగా క్వశ్చన్ చేయడాలు ఉండేవి. మర్యాదగా క్వశ్చన్ చేయాలి ఎవరైనా. అదే ఇప్పుడు ఏమున్నది అలా అసలు ఇంత వాళ్ళు కూడా ఎలా అంటే ఎలా పడితే అలా మాట్లాడతారు. తప్పుడు అది చాలా మనం అదే మనం మాట్లాడలేము. అది మనం వచ్చేసరి మనం అందాం అనుకుంటే మన నోరు అడ్డుపడుతుంది. రాజకీయాలు అలా ఉంటేనే దగ్గరికి రాజకీయాలు వెళ్ళిపోయాయి. అది బాధాకరం. అందుకని ఇప్పుడు ఈయన వాళ్ళ నాన్న చేతిలో జేబులో పెన్ను లాగానో లేకపోతే జేబులో ఫోన్ లాగానో తయారైపోతే ఇప్పుడు అమ్మాయి జీవితం ఏంటి అసలు? అవును,
అమ్మాయి ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల జీవితం కదా. మీరు మీరు రాజకీయాల్లో 100 చెయ్యండి, స్కాములు చెయ్యండి, కోర్టుల కేసులు అవ్వనివ్వండి, జైలుకి పోనివ్వండి, ఏమన్నా జరగనివ్వండి, కానీ ఫైనల్కి వచ్చేసరికి ఒక ఆడపిల్ల జీవితం అదే. మన అమ్మాయి కనుక వేరే వాళ్ళ ఇంట్లో ఇలాంటి కష్టాలు పడుతుంటే మనం తట్టుకోగలుగుతామా? ఎంత గొడవ వేసేసుకుంటాం. అవును. అందుకని ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మట్టుకు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.